ఎద్దు గాడిద కథ. ఒకానొక సమయంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి జంతువుల భాష అర్థమయ్యేది. ఒకరోజు అనుకోకుండా అతను ఒక ఎద్దు గాడిద సంభాషణను అనుకోకుండా వినడం జరిగింది. చూడు మిత్రమా, నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. నీ పని తక్కువైనా తినడానికి మంచి భోజనం, ఉండడానికి మంచి చోటు దొరుకుతుంది. నేను ఎంతో కష్టపడతాను, కానీ దొరికేది ఎండిగడ్డే. నేనుండే చావడి శుభ్రంగా ఉండదు అంటూ ఎద్దు కన్నీరు కార్చసాగింది. అయ్యో పాపం మిత్రమా, చూడు, రేపు గొడ్ల కాపరి వచ్చినప్పుడు జబ్బు పడ్డట్లు నటించి గడ్డి కూడా తినకు. అప్పుడు నువ్వు సంతోషంగా ఉండొచ్చు. వ్యాపారి గాడిదకు పాఠం నేర్పాలనుకున్నాడు. రెండవ రోజు ఎద్దు జబ్బు పడినట్లు నటించింది. గాడిదను పొలం పనికి తీసుకుని వెళ్ళాడు. సాయంత్రం అయ్యేటప్పటికీ గాడిద ఎంతో అలసిపోయింది. ఎద్దుకు సలహా ఇచ్చినందుకు పశ్చాత్తాపపడింది. నీ సలహాకు థ్యాంక్స్ మిత్రమా. ఈ రోజు హాయిగా గడిచిపోయింది. రేపు కూడా ఇలాగే నటించాలనుకుంటున్నాను. వద్దొద్దు, రేపు ఇలానే చేస్తే కసాయి వాడికి అమ్మేస్తారు. ఓ అలాగా, అయితే అలా ఇంకెప్పుడూ చెయ్యను. గాడిద ప్రవర్తన చూసి యజమాని నవ్వుకున్నాడు. ఆ తర్వాత ఎద్దు ఎన్నడూ పనిచేయడానికి మొరాయించలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.